హాయ్ గైస్, జనాలందరికీ గుడ్ మార్నింగ్. నా 106 సబ్స్క్రైబర్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అవ్వకపోవచ్చు, అప్పుడు నాకు గుడ్ మార్నింగే. అంత పొద్దున్నే లేచాను. మరి అలా ఎగ్జామ్స్ టైంలో లేచుంటే ఎప్పుడో టాపర్ అయిపోతుండే. అన్ని సాహసాలు అంత ఓపిక మనకు ఉండదు కాబట్టి ఆ రోజు తినడానికి లేచాను. పొద్దున్నే 5:30కి లేపి మా మమ్మీని పూరీలను పానకం చేయమంటే అదేంటి అని అన్నారు. అప్పుడు యూట్యూబ్లో వైరల్ అయ్యి మారు మ్రోగుతున్న ఈ పూరీ పానకం రెసిపీ చూపించాను. అవన్నీ మన వల్ల కావు అంటే ఫోర్స్ చేసి బ్రతిమలాడి ఎలాలో ఒప్పించాను. సరే నేను పూరీలు చేస్తాను, వెళ్ళి పానకం చెయ్యి అని అంటే ఇంకా పైన కింద సగం సగం చేస్తుంటే ఇంకా మా మమ్మీ చూసి తట్టుకోలేక వచ్చి మా మమ్మీయే చేసుకున్నారు. ఇంకా యూట్యూబ్లో ఫ్లెక్స్ చేయాలి కదా, అందుకే పైన వీడియోలు చేశా. టేస్ట్ గురించి నన్ను అడగండి గైస్. టేస్ట్ ఎలా ఉంది అని అంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క పులవుతుందా? అవ్వదు కదా, అలానే వచ్చింది. మన మామిడికాయ చాలా పుల్లగా ఉందనమాట. 5 స్పూన్ల షుగర్ వేసినా కానీ ఇంకా అంతే పుల్లగా ఉంది. ఇంకెందుకులే చక్కెర డబ్బా అయిపోతుంది అనేసి పక్కన పెట్టిన. ఇంకంతే, నేనైతే అంతే టేస్ట్ చేసిన. నాకైతే అస్సలు ఏమంత మంచిగా అనిపించలే, కానీ మా మమ్మీ డాడీకి నచ్చిందంట. మా నాన్న అయితే నేను ఆఫీస్కి వెళ్ళి కాల్ చేసి కూడా చెప్పారు చాలా బాగుంది నాన్న అనేసి. ఇంకా మనం చేస్తే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా, ఎలా ఉన్నా తింటారు. ఇంకా మనం తిన్న రెసిపీ మన ఫ్రెండ్కి టేస్ట్ చేయకుండా ఉంటామా? అందులోనూ బాగాలేదంటే ఖచ్చితంగా టేస్ట్ చేయించాలి. తనకి నచ్చిందంట. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.